హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసాట్. నేను మీ పరమేశ్వర్ సార్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ అంటే ఒక టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని తీసుకొని వాటిని మనం బిట్ల రూపంలో మార్చుకొని ఈరోజు మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆ బిట్టు ఎందుకు వచ్చింది, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, దానికి బ్యాక్గ్రౌండ్ అంశాలు ఏముంటవి, సో ఇట్లా మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ టాపిక్లో చూడండి, సోషల్ స్టడీస్లో ఈరోజు మనము జాగ్రఫీ మరియు హిస్టరీ పార్ట్ 1లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మనకు తర్వాత క్లాస్లో పాలిటీ, ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ని టచ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే కంటిన్యూషన్గా మెథడ్ ఇలాంటి అంశాలను కూడా మనము నెక్స్ట్ క్లాస్లలో ఫాలోఅప్ చేసుకుంటాం. రైట్, ఇప్పుడు ఈరోజు మనము ఫస్ట్ ముందు వరుసలో జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ గతంలో ఏమొచ్చినాయి, సో వాటి యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏరియా ఏంటి, ఆ ఏరియాని తీసుకొని మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. చూడండి, బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. సరైన వాక్యాన్ని చూడండి, మన ప్రిపరేషన్లో ఇలాంటి పదాలు వాడము, మనం చదివే విధానంలో కూడా ఇవి ఉండవు. సరైన వాక్యాన్ని గుర్తించండి, సరికాని వాక్యాన్ని గుర్తించండి, ఒకటో స్టేట్మెంట్ కరెక్టా, రెండో స్టేట్మెంట్ కరెక్టా, 1, 2 కరెక్టా, ఇట్లాంటి అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని చదవం. కానీ మన ప్రిపరేషన్లో ఒక సమాచారం చదువుతున్నప్పుడు ఇది సరైతే ఎట్లా ఉంటుంది, సరికాకపోతే ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ముందస్తుగానే ఎనాలిసిస్ చేసుకుంటూ కూడా చదివితే క్వశ్చన్ ఫ్రేమింగ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ వేయడం ద్వారా ఎంత సమాచారం డిపెండ్ అయిందో ఒకసారి చూస్తే, బాష్పోత్సేక ప్రక్రియ చూడండి, బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని అన్నాడు. సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. అంటే విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఎవాపరేషన్, బాష్పోత్సేకం, అందులో ఏమన్నాడు, అధిక నీరు పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావడం. సో నీరు ఏమవుతుంది, బాష్పోత్సేకం అంటే ఏంటి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. బాష్పీభవనం అంటే ఏంటి, ఉత్పతనం అంటే ఏంటి, ద్రవీభవనం అంటే ఏంటి. అంటే ఇప్పుడు ఈ ఒక్క బాష్పోత్సేకం అనే ప్రక్రియని మనం ఇప్పుడు క్వశ్చన్ చదివితే దీనికి లింక్ ఉన్న అంశాలను మనం ప్రిపరేషన్లో యాడ్ చేసుకోవాలి. బాష్పోత్సేకం అంటే ఏంటి, నీరు మొక్కల నుండి ఆవిరి కావడం, పత్ర రంధ్రాల నుంచి నీరు ఆవిరి కావడం అంటే బాష్పోత్సేకం. బాష్పీభవనం అంటే నీళ్ళు ఆవిరి కావడం. చూడండి ఇక్కడ బాష్పీభవనం, ఇంకోటి ఏమన్నాం, బాష్పోత్సేకం, ఇంకేమంటున్నాం, ద్రవీభవనం, ఇంకేమంటున్నాం, ఉత్పతనం, ఇంకేమంటున్నాం, ఘనీభవనం. అంటే ఒక బాష్పోత్సేకం అనే ఒక ప్రక్రియను తీసుకొని మనం మిగతా దానికి లింక్ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కనుక డిస్కస్ చేయగలిగినట్లయితే ఒక్క బిట్ ద్వారా ఒక టాపిక్ మొత్తాన్ని మనం కవర్ చేసిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఇక్కడ చూడండి, బాష్పోత్సేకం అన్నాడు. బాష్పోత్సేకం అంటే నీరు ఆవిరైతుంది, కానీ దేని ద్వారా నీరు ఆవిరైతుందంటే మొక్కలకు ఉన్నటువంటి పత్ర రంధ్రాల ద్వారా నీరు ఆవిరైతుంది. అంటే పత్ర రంధ్రాల ద్వారా నీరు ఆవిరి కావడం వలన బాష్పోత్సేక ప్రక్రియ జరుపుతున్నట్టు. అంటే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరిపే క్రమంలో నీటి ఆవిరిని తీసుకొని వాటి ద్వారా మినరల్స్ని గ్రహించి దాని ద్వారా ఫుడ్ని ఫ్రేమ్ చేసుకుంటుంది, అంటే ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఈ క్రమంలో తమకున్న పత్రరంధ్రాల నుంచి నీరుని ఏం చేస్తుందంట, ఆవిరి చేసుకుంటుంది. మరి పత్రరంధ్రాలు అట్టనే ఉన్నాయనుకోండి, వేసవి కాలం వచ్చింది, పత్రరంధ్రాలు అలాగే ఉన్నాయనుకో, అంటే ఆకులు అలాగే ఉన్నాయనుకో, అప్పుడు చెట్టు ఏమవుతుంది, ఎక్కువ నీరుని బాష్పోత్సేకానికి గురి చేస్తుంది, అంటే ఎక్కువ నీరు ఆవిరి చేస్తుంది. నీరు ఎక్కువ ఆవిరైపోయింది అనుకోండి, అప్పుడు చెట్టుకు లభించే నీరు తక్కువయ్యి ఆవిరయ్యే నీరు ఎక్కువ ఉందనుకో, అప్పుడు చెట్టు అనేది డీహైడ్రేషన్కి గురవుతుంది. కాబట్టి ఈ చెట్టు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చెట్టు తనను తాను కాపాడుకోవడానికి నీటి లభ్యత తక్కువైనప్పుడు, నీరు లేనప్పుడు, అప్పుడు తనను తాను కాపాడుకోవడం కోసం తనకు చెట్లకు ఉన్నటువంటి తన ఆకులని మొత్తాన్ని రాల్చుకుంటుంది.
అంటే బాష్పోత్సేక ప్రక్రియను నివారించుకోవడం కోసము మొక్కలు తమ ఆకులను ఏం చేస్తున్నాయి, రాల్చుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధించిన సరైన వాక్యం ఏంటంటే అధిక నీరు పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావడాన్ని మనం ఏమంటామంటే బాష్పోత్సేకం అంటాం. కాబట్టి దానికి సంబంధించిన వాక్యం ఇదే. నెక్స్ట్ వేర్ల నుండి నీరు యొక్క భాగాలకు రవాణా కావడం. చెట్టు యొక్క వేర్ల నుండి నీళ్ళు పైకి రావడాన్ని రవాణా అంటాం. కానీ ఇక్కడ బాష్పోత్సేకం అనం కదా. బాష్పోత్సేకం అంటే మొక్కల యొక్క పత్రరంధ్రాల నుంచి నీళ్ళు ఆవిరి కావడమే బాష్పోత్సేకం, ఆకుల నుంచి నీళ్ళు ఆవిరి కావడమే బాష్పోత్సేకం. ఇక్కడ ఏమన్నాం, ఇంకో పదాన్ని రాసింది చూడు, బాష్పీభవనం అన్నాం. బాష్పీభవనం అంటే నీళ్ళు ఆవిరి కావడం, అంటే ద్రవ రూపంలో ఉన్న నీరు ఆవిరి రూపంలోకి మారడం ఏదైతుందో దాన్ని మనం ఏమంటామంటే బాష్పీభవనం. బాష్పోత్సేకం అంటే మనకు ఇప్పుడు అర్థమైంది, పత్రరంధ్రాల నుంచి నీళ్ళు ఆవిరి అయితే బాష్పోత్సేకం. ద్రవీభవనం అంటే ఘనరూపంలో ఉన్నటువంటి మంచు, అంటే ఘనరూపంలో ఉన్న నీరు, అంటే మంచు రూపంలో ఉన్న నీరు కరిగిపోయి నీటి రూపంలోకి మారిపోవడాన్ని ఏమవుతుందో దాన్ని ద్రవీభవనం అంటాము. ఉత్పతనం అంటే ఏంటంటే ఘన రూపంలో నుంచి జనరల్గా చూడండి, ఘన రూపంలో ఉన్నటువంటిది ద్రవ రూపంలోకి వస్తుంది, ద్రవ రూపంలో ఉన్నటువంటిది వాయు రూపంలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఘన రూపంలో ఉన్నటువంటిది డైరెక్ట్గా వాయు రూపంలోకి మారడం, ఘన రూపంలో ఉన్నటువంటిది డైరెక్ట్గా వాయు రూపంలోకి మారే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ఉత్పతనం అంటాము. ఘన రూపంలో ఉన్నటువంటి ఉదాహరణకు ఓడోనిల్ ఉంది. ఓడోనిల్ అనేది ఏంది, ఘన రూపంలో ఉన్నటువంటి పదార్థం. అదేమవుతుంది, గాలి తగలగానే ఆవిరిగా మారిపోతుంది. రైట్. కాబట్టి అంటే ఇప్పుడు ఏమైంది, ఓడోనిల్ అనేది ఘన రూపం నుంచి డైరెక్ట్గా ఏమైంది, వాయు రూపంలోకి పోయింది. అట్లా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి పోతే దాన్ని ఏమంటామంటే ఉత్పతనం. అలాగే ఉదాహరణగా తీసుకుందాం, కర్పూరం ఉంది, మండించొద్దు, కర్పూరం ఉంది, జస్ట్ ఈ కర్పూరం అనేదాన్ని జర ఓపెన్ ప్లేస్లో లేదా గాలి తిరిగే దగ్గర పెట్టామనుకో, కొన్ని గంటల తర్వాత అది చిన్నగా ఏమవుతుంది, ఎవాబరేట్ అవుతూ మొత్తం కూడా డిజపియర్ అయిపోతుంది, కనపడకుండా పోతుంది. అంటే ఇక్కడ కర్పూరం అనేది ఏదవుతుందో ఇది ఏ ప్రక్రియకు గురవుతుందంటే ఉత్పతనం అనే ప్రక్రియకు గురవుతుంది. రైట్. అలాగే ఓడోనిల్ కానివ్వండి, రైట్, అలాగే మనకు ఉన్నటువంటిది కర్పూర తైలం కానివ్వండి, అలాగే డాంబర్ గోళీలు అంటారు తెలుసు కదా. రైట్. అంటే మనకు సింక్లలో ఇట్లా పెడుతుంటారు చూడండి, అవి కలర్ గోళీలు ఇట్లా అంటుంటారు కదా. రైట్. అవి ఉన్నాయి. సో అవి కూడా చూడండి, అవి డైరెక్ట్గా వాయు రూపంలోకి మారిపోతాయి. రైట్. ఈ రకంగా వీటికి ఉదాహరణలు, అంటే ఆ యొక్క డెఫినేషన్ కూడా తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏంది, వేర్ల నుండి నీరు మొక్క యొక్క భాగాలకు రవాణా కావడం కాదు. ఓకే, మొక్క యొక్క రవాణా కావడాన్ని నీటి రవాణా, నీటి ప్రసరణ అంటాము, కానీ బాష్పోత్సేకం అనం కదా. రైట్. నెక్స్ట్ నేల నుండి నీరు మొక్క కణాలకు చేరడం. మొక్క కణాలకు చేరడం ఇది అంతర్గతంగా జరిగే ప్రక్రియ. సో కాబట్టి ఇది బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధం లేదు. రైట్. అంటే ఇది సరికాదనమాట. మొక్క కణాల మధ్య జరిగే నీటి రవాణా. మొక్క కణాలు ఉన్నాయి, అంటే డోడ్ అంటే డెండ్రాన్స్ ఉంటాయి కదా. రైట్. ఆ బార్క్ అంటాం, బెరడ్ ఉంటుంది కదా. అంతర్గతంగా ఒక కణం నుంచి నీళ్లు ప్రసరణిస్తే అంతర్గతంగా రవాణా జరుగుతుంది, కానీ ఇక్కడ నీళ్ళు ఆవిరి కావడం అనే ప్రక్రియ ఉండదు. కాబట్టి ఈ మూడింటికి సంబంధం లేదు. ఇంత సరైన వాక్యం ఏంటంటే అధిక నీరు కావచ్చు, మొత్తానికైతే నీరు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఏం చేస్తుండు, అధిక నీరు అంటుండు. అంటే అధిక నీరు పత్రరంధ్రాల ద్వారా నీరు వాతావరణంలోకి చేరడం లేదా ఆవిరి కావడం ఏదైతుందో దాన్నే బాష్పోత్సేకం అంటాం. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. అలాగే తీసుకుంటే ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాడిని గుర్తించండి. ఆహారపు గొలుసులు. సో ఆహారపు గొలుసు అంటే మనకు ఆహారపు ఫుడ్ చైన్ అంటాం. ఆహారపు గొలుసులో మొదటగా ఎవరుంటారంటే గడ్డి, ఓకే, ఇలాంటివి ఉంటాయి. సో ఈ గడ్డిని తినేటువంటి వీటి మీద ఆధారం, అంటే గడ్డి ఏదైతుందో దీన్ని ఏమంటాం, ఉత్పత్తిదారులు. ఏమంటారు వీటిని, ఉత్పత్తిదారులు. అంటే వీళ్ళు ప్రొడ్యూసర్స్ అన్నమాట, ఫుడ్ ఉత్పత్తిదారుల మీద ఆధారపడి ఎవరుంటారు, ఫస్ట్ వీళ్ళు గ్రాసోఫర్స్ అంటాం. అంటే ఈ క్రిమికీటకాలు, పురుగులు ఇలా ఉంటాయి కదా, కీటకాలు అనుకోవచ్చు. ఓకేనా, కీటకాలు. అందులో కూడా ఏంది, గడ్డిని తినేటువంటి అన్నమాట. రైట్. కీటకాలు, వీటిని గ్రాసోఫర్స్ అంటాం. ఓకేనా, వీటిని గ్రాసోఫర్స్ అంటాం.
మరి ఈ గ్రాసోఫర్స్ ఏవైతే ఉన్నాయో మరి వీటిని తినేటువంటివి అంటే కీటకాలను తిని పెరిగేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి సరీసృప జాతులు. అంటే వీళ్ళని మొదటి వినియోగదారులు అంటాం. మొదటి వినియోగదారులు అంటే ఫస్ట్ కన్జ్యూమర్స్. ఆ తర్వాత తీసుకుంటే సరీసృపాలు అంటే ఈ సరీసృపాలు ఏవైతే ఉన్నాయో ఇక వెన్నుముక కలిగిన జంతువులన్నింటినీ సరీసృపాలు, తొండలు, పాములు, కప్పలు, ఓకేనా, ఈ ఉడుము కానివ్వండి, రైట్, ఇలాంటివన్నీ కూడా సరీసృప జాతులు. అంటే ఈ కీటకాలను ఎవరు ఆహారంగా తీసుకుంటారు అంటే సరీసృపాలు. మళ్ళీ సరీసృపాలని కూడా తినే ఉన్నాయి. అంటే వీటిని తినేటువంటి ఏంటివి? మాంసాహారులు ఉన్నారు. రైట్, ఆ మాంసాహారులలో ఓకే వీటిని తినేటువంటివి మనకు తీసుకున్నట్లయితే సరీసృపాలు. ఇందులో ఏమొస్తుంది? కప్ప వస్తుంది. అంటే అలాగే ఏమొస్తుంది? పాము వస్తుంది. ఓకేనా, స్నేక్స్. ఇంకేమన్నా వస్తాయి? తొండలు వస్తాయి. ఓకేనా, ఇంకేమొస్తాయి? బల్లులు. ఇంకేమొస్తాయి? ఉడుము లాంటివి వస్తుంది. రైట్, ఇలాంటివన్నీ సరీసృపాల కిందకి వస్తాయి, వెండుముక కలిగిన జంతువులు. బట్ వీటిని పాములు, కప్పలు, తొండలు, బల్లులు ఇలాంటి వాటిని తినేటువంటివి మాంసాహార జంతువులు. అంటే వీళ్ళెవరు? సరీసృపాలు అనేది ఏంటివి? ఇవి సెకండరీ అంటే రెండవ వినియోగదారులు, అంటే సెకండరీ కన్జ్యూమర్స్. మాంసాహారులు ఉండరు. ఈ మాంసాహారులో మనకు ఎవరున్నారు అంటే పులి కానివ్వండి, ఆ తర్వాత తీసుకుంటే చిరుత కానివ్వండి, హైనాలు కానివ్వండి, నక్కలు కానివ్వండి, తొడేళ్ళు కానివ్వండి, రైట్, ఇలా మాంసాహారులు ఏవైతున్నాయో హైనా కానివ్వండి, ఇవన్నీ కూడా మాంసాహారులు. ఓకేనా, వీటిని మనం సింపుల్గా తృతీయ వినియోగదారులను కూడా అనుకోవచ్చు. మరి వీళ్ళని తినడానికి ఫైనల్గా ఎవరుంటారు? వీళ్ళని తినడానికి ఫైనల్గా తీసుకున్నట్లయితే మనకు శిఖర వినియోగదారులు అనొచ్చు. అంటే ఇక్కడ మనకు గద్ద కూడా వస్తుంది. రైట్, ఒకవేళ గద్ద అనేది లేకపోతే ఆప్షన్లో రాబందు. ఇక్కడ మనకు రాబందు అంటే వల్చర్ ఉంది కదా, ఇది. అంటే ఫైనల్గా ఇక్కడ చూడండి, బల్లి చనిపోయినా, కప్ప చనిపోయినా, తొండలైనా కావచ్చు, సరీసృపాలు ఏవైనా కానీ మాంసాహార జంతువులు అయినటువంటి పులులు, సింహాలు, నక్కలు, హయనాలు, తొడేళ్ళు, ఇవన్నీ మాంసాహార జంతువులు ఉన్నాయి. ఇవి చనిపోయినా వీటిని కూడా ఫైనల్గా తినేది ఎవరు అంటే గద్ద లేదా రాబందువు, వల్చర్. అందుకనే ఇవి సహజ సిద్ధ పారిశుద్ధ్యకారులు అంటే స్కావెంజర్స్. అంటే ప్రకృతిని సహజసిద్ధంగా క్లీన్ చేసేదెవరు? ఫైనల్గా చనిపోయిన డెడ్ బాడీస్ని, మృత కళేభారాలని తిని మన సొసైటీని క్లీన్గా రోగాలు రాకుండా కాపాడేది ఎవరు అంటే ఇక్కడ మనకు ఈ యొక్క ఫైనల్గా శిఖర వినియోగదారులు. అందుకని ఈ ఎవరి గద్ద, పాముని వీటిని ఏమంటామంటే శిఖర వినియోగదారులు. శిఖర వినియోగదారులు అంటే ఇక్కడ అపెక్స్ కన్జ్యూమర్స్ అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ బిట్ వస్తుంది, జాగ్రత్త. శిఖర వినియోగదారులు ఎవరంటే మనకు గద్ద, రాబందువు. రైట్, ఇక్కడ మన క్వశ్చన్ ఏంది? ఆహారపు గొలుసులో వినియోగదారులని సూచించేది ఎవరు? సూచించే వాడిని గుర్తించాను. ఎవరు? మొక్కలు ఇచ్చింది. మొక్కలు అనేది ఏంది? వినియోగదారుల, ఉత్పత్తిదారుల? ఎస్, నేను ఆల్రెడీ రాసిన చూడండి, ఉత్పత్తిదారులు. గడ్డి, గ్రాసోఫర్ గడ్డి ఏదైతే ఉందో, మొక్కలు ఏవైతున్నాయో, చెట్లు ఏవైతున్నాయో ఇవి ఉత్పత్తి చేస్తాయి ఆహారాన్ని. పూల మొక్కలు పూలని ఇస్తాయి. ఓకేనా, పండ్ల మొక్కలు పండ్లను ఇస్తాయి. కూరగాయల మొక్కలు కూరగాయలు ఇస్తాయి. అంటే మొక్కలు, గడ్డి ఇవన్నీ కూడా ఏంటంటే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రొడ్యూసర్స్ వీళ్ళు. అర్థమవుతుందా? అందుకని వీటిని ప్రొడ్యూసర్. మొక్కలు అనేవి ఏంది? ఉత్పత్తిదారులు. మరి సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? సూక్ష్మజీవులు ఉన్నాయి. అంటే ఈ మైక్రో ఆర్గానిజం ఏదైతే ఉందో ఇవి మొక్కలకు కావలసినటువంటి ఆహారాన్ని లేదా మొక్కల పెరుగుదలకు కావలసినటువంటి సహాయాన్ని అందిస్తాయి. అంటే ఈ సూక్ష్మజీవులు అనేవి మనకు మంచిగా ఉంటవి, చెడు ఉంటవి. మంచిగా ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు అవి నేలని సారం చేస్తాయి. రైట్, ఇంకొన్ని చెడుగా కూడా ఉండొచ్చు. అంటే డీకంపోజ్ చేస్తాయి అన్నమాట. అంటే చనిపోయిన డెడ్ బాడీని డీకంపోజ్ చేయొచ్చు. అలాగే ఉత్పత్తి కావడానికి అంటే నేలని సారవంతంగా మార్చడానికి కూడా ఉపయోగపడేటువంటివి సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే ఇక్కడ ఇవి ఆహారపు గొలుసులో భాగం కాదు, దానికంటే ముందున్నటువంటి ప్రక్రియలో భాగం. నెక్స్ట్ పొదలు అంటే ఏంది? పొదలు అంటే ఇది ఉత్పత్తి చేస్తాయి. గడ్డి పొద. ఈ గడ్డి అనేది ఎందుకు? గడ్డిని తిని గ్రాసోఫర్స్ పెరుగుతున్నాయి. గ్రాసోఫర్స్ తిని సరీసృపాలు పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ గడ్డి అనేది ఉత్పత్తి చేస్తుందనే దేన్ని వినియోగించుకోదు. సో కాబట్టి ఇక్కడ పొదలు కాదు. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే జంతువులు. ఎందుకంటే జంతువులు అనేవి ఏంటివి? వినియోగించుకుంటాయి, ఆహారంగా తీసుకుంటున్నవి. అర్థమవుతుందా? బల్లులు, కప్పలు వీటిని తిని జంతువులు, మాంసాహారులు ఉన్నాయి కదా, ఇవి వినియోగదారులే.
అర్థమవుతుందా? అంటే ఇప్పుడు బల్లులు కప్పలు ఇవన్నీ కూడా వినియోగదారుల కిందకి వస్తాయి. అర్థమవుతుంది అనుకుంటా. అందుకే మనం ఏం చెప్పినాం, కీటకాలను ఏవైతే ఉన్నాయో మొదటి వినియోగదారులు అన్నాం, సరీసృపాలను రెండో వినియోగదారులు అన్నాం, మాంసాహార జంతువులని తృతీయ వినియోగదారులు అన్నాం. అయితే ఇంకొక చార్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకొక చార్ట్ అడిషనల్గా తీసుకుంటే ఏంది, గడ్డిని తిని పెరిగే జంతువులు ఉంటాయి. ఏమున్నవి, ఈ గేదె, ఆవు, అర్థమవుతుందా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జింక ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గడ్డిని తిని పెరిగే జంతువులు, రైట్. ఇవి వినియోగదారులు. మళ్ళీ ఈ గడ్డిని తిని పెరిగే జంతువులు ఇవి శాకాహార జంతువులు. ఈ శాకాహార జంతువుల మీద ఆధారపడి ఎవరు ఉంటారు, మాంసాహార జంతువులు ఉంటాయి. మాంసాహార జంతువులు చనిపోతే వాటిని తినడానికి ఫైనల్గా ఎవరు ఉంటారు, గద్ద, రాబందు ఉంటుంది. అంటే అక్కడ శిఖర వినియోగదారు గద్ద అవుతుంది. మొదటి వినియోగదారు ఎవరు, ఇక్కడ గడ్డిని బేస్ చేసుకుని శాకాహారం వైపుకి వెళ్తే మొదటి వినియోగదారులు ఎవరవుతున్నారు ఇక్కడ అంటే మనకు ఆవు, గేదె, జింక ఇవన్నీ మొదటి వినియోగదారులు. వీటి మీద ఆధారపడే మాంసాహార జంతువులు రెండవ వినియోగదారులు. అర్థమవుతుంది అనుకుంటా, రైట్. మొత్తానికైతే జంతువులు అనేవి వినియోగదారులు అవుతాయి తప్ప ఉత్పత్తిదారులు కావు. అయితే కొన్నిసార్లు ఇది ఇంకొక దానికి వినియోగం వస్తుంది. ఉదాహరణకు ఆవు ఉంది, ఆవు అనేది గడ్డిని తిరిగిపోతుంది. అంటే గడ్డి అనేది ఉత్పత్తిదారు, గడ్డిని తిని పెరిగినటువంటి ఆవు వినియోగదారు. అదే ఆవుని తిరిగి కనుక పులి ఆధారపడ్డది కాబట్టి అప్పుడు పులికి ఆవు ఏమవుతుంది, ఉత్పత్తి అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు పులి ఏమవుతుంది, వినియోగదారు అవుతుంది. అర్థమవుతుందా? ఇట్లా ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్రమంలో చూడండి, ఒక అంశాన్ని తీసుకుని దానికి చుట్టూ ఉన్న సరౌండింగ్ ఏరియా మొత్తం తిరిగి వస్తున్నాం. అంటే రేపు మీ ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఆహారపు గొలుసులో వినియోగదారులు అంటే వాళ్ళ వినియోగదారులు అంటే ఎవరు, ఉత్పత్తిదారులు ఎవరు, ఇంతమంది వినియోగదారులు ఉన్నారు, ఫుడ్ చైన్ ఏది అంటే టోటల్గా ఆహారపు గొలుసు అనే టాపిక్ మొత్తాన్ని మీరు పూర్తి విశ్లేషణ చేస్తే అప్పుడు టాపిక్ మొత్తం కంప్లీట్ అయినట్టు ఉంటుంది. అప్పుడు క్వశ్చన్ మనం ఎలా ఇచ్చినా చేయగలుగుతాం అనమాట, రైట్. ఇది గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇది గతంలో డిఎస్ఏలో కూడా వచ్చిన బిట్టు జాగ్రత్త చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, కింది వాటిలో ఎడారి మొక్కలను గుర్తించండి. ఎస్, ఎడారి మొక్కలు అంటే మనకు తెలుసు జీరోఫైటిక్స్ అంటాం, నీటి ఎద్దడిని తట్టుకొని పెరిగే మొక్కలు, రైట్. అందులో ఏమున్నాయి, ఎర్రచందనం ఇది నీళ్లు ఉంటేనే పెరుగుతుంది, వాలిస్నేరియా ఇది నీళ్ళు ఉంటేనే పెరుగుతుంది, మ్యాంగ్రూవ్స్ ఇది నీళ్ళు ఉంటేనే పెరుగుతుంది. అంటే ఇది కంప్లీట్గా నీళ్ళలో పెరుగుతుంది. కానీ ఇక్కడ క్యాక్టస్ అన్నాడు చూడండి, క్యాక్టస్ అనేది ఉందో ఇది ఎడారి మొక్కగా మనం గుర్తించవచ్చు. అంటే ఇందులో ఈ క్యాక్టస్లో అంటే ఎడారి వృక్షాలు, ఇందులో అంటే తెలుగులో మనము ఇక్కడ ఎడారి వృక్షాలు జీరోఫైటిక్స్ అని చెప్పుకుంటున్నాం. ఈ క్యాక్టస్లో మనకు బ్రహ్మజమ్ముడు, నాగజమ్ముడు, అంటే ఇంకా అకేషియా అంటాం. అకేషియా అంటే ముళ్ళ జాతి అన్నమాట, అకేషియా, రైట్. ఈత, తాడి ఉంటాయి కదా నాన్న, రైట్. ఈ రకంగా అవన్నీ కూడా ఎడారి మొక్కల కిందకి వస్తాయి. వాటి అన్నింటి కలిపి మనం ఏమనుకోవచ్చు అంటే క్యాక్టస్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే క్యాక్టస్. అర్థమవుతుందా, కాక్టస్, రైట్. ఎర్రచందనం అనేది ఆకురాల్చే అడవి, అర్థమవుతుందా, రైట్. వాలిస్నేరియా అనేది ఏదైతుందో ఇది మనకు నీళ్ళలో పెరిగేటువంటి ఒక మొక్క. మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ మనకు తెలుసు, మ్యాంగ్రూవ్స్ అడవులు తెలుసు కదా, ఓకేనా. నది ముఖ ద్వారాల వద్ద ఉప్పు నీరు, మంచినీరు రెండు కలిసేటువంటి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు మ్యాంగ్రూవ్స్ అడవులు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనకేమన్నాడు, ఎడారి మొక్కని గుర్తించమన్నాడు. ఎడారి మొక్కలు ఏంటంటే క్యాక్టస్, అంటే ఎడారిలో పెరిగే మొక్కలన్నింటి క్యాక్టస్ అంటారు. అందులో పెరిగే మొక్క ఏందేంది ఒక్కటి ఇండివిజువల్గా తీసుకుంటే మనకు బ్రహ్మజముడు అని, నాగజముడు అని, తుమ్మ అని, ఈత అని, అర్థమైందా, రైట్. ఇవన్నీ కూడా మనకు ఎడారి మొక్కలకు మళ్ళీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నాన్న. క్రింది వాటిలో పునరుద్ధరింపబడిన వనరు కానిది అన్నాడు. అంటే దీన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోలేమన్నమాట. అంటే ఇక్కడ మళ్ళీ ఉత్పత్తి చేసుకునే ఉంటాయి, మరలా ఉత్పత్తి చేసుకోలేంట. అంటే ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం అంటే రీప్రొడక్ట్ చేసుకోగలగాలి, రైట్. ఇక్కడ కాబట్టి రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ అనే పదాలు వాడుతుంటారు. అంటే ఇక్కడ పునరుద్ధరింపదగిన వనరు కానిది అన్నాడు. కానిది మనము కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు లాస్ట్ వరకు కూడా ఓపికతోటి వెళ్ళాలి. ఇది ఏమన్నాడు, పునరుద్ధరింపదగిన వనరా కాదా అంటే కానిది అంటే కాదు, అంటే ఇది పునరుద్ధరింపలేం. మరి పునరుద్ధరించబడడం అంటే దాన్ని ఎన్నిసార్లైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటే అలాంటి వాటిని పునరుద్ధరింపదగిన వనరులు అంటాం. అంటే రెన్యూవబుల్ ఎనర్జీస్ లేదా రెన్యూవబుల్ అని చెప్పొచ్చు సోర్సెస్. నాన్ రెన్యూవబుల్ అంటే మళ్ళీ ఒక్కసారి వాడితే రెండోసారి ఉపయోగించుకోలేం. అర్థమవుతుందా? ఉదాహరణకు చూద్దాం. నీరు ఉంది, నీరు చెప్పండి. ఇప్పుడు నీరు అనేది దాన్ని ఎన్నిసార్లను ఉపయోగించుకోవచ్చు అంటే నీరుని
అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని నీరు అనేది మళ్ళీ ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని పునరుద్ధరింపదగిన వనరుగా చెప్తాము. నీరు అయిపోతే మళ్ళీ నీరు ఉబుకొస్తుంటుంది, ఊరుతుంటుంది అంటే ఇంకా స్ట్రీమ్స్ లెక్క వస్తుంటాయి. సో కాబట్టి ఇక్కడ నీరు కాదు ఆన్సరు. అర్థమైందా? కానిది అన్నాడు, పునరుద్ధరింపదగిన వనరు కానిది అన్నాడు. మనకు కానిది కావాలి, అయ్యేది ఇచ్చింది ఇక్కడ. ఓకే, సూర్యరశ్మి అనేది పునరుద్ధరించవచ్చు, ఎన్నిసార్లు అయినా పునరుద్ధరించబడుతుంటుంది, ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. సూర్యుని నుంచి వస్తూనే ఉంటుంది, మనం వాడుతూనే ఉంటాం. రైట్, కాబట్టి ఇక్కడ ఇది కూడా పునరుద్ధరించబడే వనరే. రైట్, అలాగే తీసుకుంటున్నాం ఈ శిలాజ ఇంధనాలు చూద్దాం. అంతకుముందు గాలి కూడా చూడండి. ఇప్పుడు గాలి ఉంది, గాలి అనేది పునరుద్ధరించబడేదా? ఎస్, గాలి అనేది ఎంతైనా వస్తుంది, గాలి వాడుతూనే ఉంటాం, మళ్ళీ గాలి వెళ్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. గాలి అనేది రీప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వీస్తుంది. కాబట్టి గాలి అనేది ఎంతైనా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ గాలి అనేది ఇక్కడ పునరుత్పత్తి అయ్యేది, అంటే పునరుద్ధరించదగ వీలున్నటువంటిది. కాబట్టి ఇది కూడా ఆన్సరు కాదు. అదే శిలాజ ఇంధనాలు ఉన్నాయి. ఎస్, శిలాజ ఇంధనాలు అంటే ఏంది? ఇక్కడ శిలాజ ఇంధనాలు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట ఇవన్నీ కూడా. మరి ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతున్నాయో ఒక్కసారి ఉపయోగిస్తే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోలేము. ముడి చమురు ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, కిరోసిన్ ఉంది, ఓకేనా. ఇప్పుడు బొగ్గు ఉంది, బట్ ఇవన్నీ ఏంటివి? సహజవాయువు ఉంది. ఇవన్నీ ఏంటివి? శిలాజ ఇంధనం. అంటే ఇప్పుడు ప్రాచీన కాలం శిలాజాలు భూమిలో కూరుకుపోయి అధిక ఒత్తిడికి, అధిక ఉష్ణోగ్రతకు గురయ్యి అవే మనకు శిలలుగా మారినాయి. ఆ శిలల్లో నుంచే మనం బొగ్గును తీసుకుంటాం, అవే మనకి ఇతర రకాల ఖనిజాలు అవుతాయి. అందులో నుంచి విడుదలయ్యే కొన్ని రసాయనాలే మనకు గ్యాసెస్గా, అంటే ఏమంటారు, ముడి చమురుగా లభిస్తుంది. మరి ఈ ముడి చమురు అంటే శిలాజాల మీద ఆధారపడినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కసారి ఉపయోగించడం అనుకోండి, అంతటితో అది అంతరించిపోతుంది. మళ్ళీ దాన్ని కొత్తది ఉపయోగించాలి అంటే దాన్ని మళ్ళీ రిపీటెడ్గా ఉపయోగించడానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి శిలాజ ఇంధనాలు అనేవి పునరుద్ధరింపదగిన వనరు అవునా కాదంటే కాదు. ఇది పునరుద్ధరింపదగిన వనరు అంటే కాదు. కానీ మరి ఏంటిది అంటే ఇది పునరుద్ధరించలేము. పునరుద్ధరించబడుతుందా అంటే పడదు, ఇది పునరుద్ధరించడానికి వీల్లేదు. కాబట్టి ఏమన్నాడు? పునరుద్ధరింపదగిన వనరు కానిది. కాబట్టి దీన్ని పునరుద్ధరించడానికి వీలు లేదు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే శిలాజ ఇంధనాలు. ఈ శిలాజ ఇంధనాలు ఏమున్నది మనకు? శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు యొక్క బొగ్గు అనేది శిలాజ ఇంధనం. అలాగే ముడి చమురు ఇది పునరుద్ధరించడానికి వీల్లేదు. అర్థమవుతుందా? నేల బొగ్గన్న ఒకటి అనుకోవచ్చు. అలాగే ముడి చమురు నుంచి ఇంకే తీసుకోవచ్చు, పెట్రోలు అర్థమవుతుందా? అలాగే డీజిల్ రైట్. అలాగే సహజ వాయువు అర్థమవుతుందా? రైట్, ఇవన్నీ కూడా పునరుద్ధరించడానికి వీలు లేనటువంటివి అన్నమాట. రైట్, నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాం నాన్న. సరిత అనే అమ్మాయి దిస్పూర్ నుండి షిల్లాంగ్కు ప్రయాణం చేసిందంట. అయితే ఆమె ఈ దిక్కులో ప్రయాణం చేసింది. రైట్, అంటే ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది పటాలు అనే టాపిక్ నుంచి వచ్చింది. మ్యాప్స్ అనే టాపిక్ ఉంటుంది, మ్యాప్స్ అనే టాపిక్ నుంచి వచ్చింది పటాలు. సో పటాల టాపిక్ నుంచి వచ్చింది. అంటే పటాలలో 6th క్లాస్ ఉంటుంది, దిక్కులు అని ఉంటుంది చూడండి, అందులో నుంచి వచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఈ బిట్ నువ్వు చేయాలంటే అసలు షిల్లాంగ్ దిస్పూర్ ఎక్కడ ఉంటుందో చూడాలి. ఏంది దిస్పూర్? ఏంది? ఇది అస్సాం క్యాపిటల్ సిటీ. షిల్లాంగ్ ఏంది? ఇది మేఘాలయ యొక్క క్యాపిటల్ సిటీ, మేఘాలయ రాజధాని. అంటే ఇప్పుడు షిల్లాంగ్ దిస్పూర్ ఈ రెండు ఎక్కడెక్కడ నీకు తెలిస్తే ఆమె ఎడిపోయింది అనేది నీకు తెలుస్తుంది. బట్ ఉదాహరణకు తీసుకుంటే ఇది భారతదేశం యొక్క భౌగోళిక ఆకృతి. ఇది మ్యాప్ రైట్. ఈ మ్యాప్లో గీ పైన ఉంటుంది అస్సాం, దాని రాజధాని పేరు దిస్పూర్. ఈ కింద ఉంటుంది మేఘాలయ, దాని రాజధాని పేరు ఏం పేరు? షిల్లాంగ్. అంటే ఇప్పుడు ఈ సరిత అనే అమ్మాయి ఎటు నుంచి ఎటు రావాలంటే ఇక్కడ దిస్పూర్ నుంచి షిల్లాంగ్కి వస్తుంది, అంటే ఇట కిందికి వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఆమె ఏ దిక్కులో వస్తుంది? దిస్పూర్ నుంచి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది. అయితే ఆమె ఏ దిక్కులో ప్రయాణం చేసింది అంటే ఇక్కడ దక్షిణం. మీకు హైలైట్ చేసి ఉత్తరం అని ఎందుకు అన్నా? కాదు, ఆన్సర్ ఏమైందంటే దక్షిణం. ఓకే, ఈ బిట్ మ్యాప్ ఓరియంటేషన్తో ఉన్నటువంటి బిట్. అర్థమవుతుందా? రైట్, ఇదే కావదు, ఇంకా ఏ పట్టణాలని చదవచ్చు. అర్థమవుతుందా? హైదరాబాదుకు మహబూబ్ నగర్ ఏ దిక్కులో ఉంటుంది? ఓకే, దక్షిణంగా. ఓకేనా. హైదరాబాదుకు సిద్దిపేట ఏ దిక్కులో ఉంటుంది? ఉత్తరంగా. ఇట్లా మనకు ఒక పట్టణం పేరు ఇచ్చి అది ఏ దిక్కు అని అడిగే అవకాశం ఉంది. అంటే నీకు మ్యాప్ మీద అవగాహన ఉండాలి. రైట్, కింది వాడిని పరిశీలించండి. సో ప్రాంతము, జిల్లా.
ప్రాంతము జిల్లా అంటే అది ఏ ప్రాంతము ఏ జిల్లాలో ఉంటుంది అంటే యాక్చువల్గా ఇవి కొండల పేర్లు అనమాట. రైట్, చూడు తెలంగాణ యొక్క నైసర్గిక స్వరూపం ఉంటుంది. సో 6th క్లాస్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. రైట్, గతంలో డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ ఇది. రైట్, జాగ్రత్త చూద్దాం. ఏంటిది? అమ్రాబాద్ అనేది యాక్చువల్గా టైగర్ రిజర్వ్. అర్థమవుతుందా? మహబూబ్నగర్ జిల్లాలో అమ్రాబాద్ ఉంది కదా. రైట్, అదనమాట అంటే పాత మహబూబ్నగర్ జిల్లా. రైట్, ఇక్కడ ఇది కొద్దిగా మనకి ఎక్కడ లింక్ ఉంటుంది? ఇది హిస్టరీ కూడా లింక్ ఉంది. అర్థమవుతుంది. ఈ ప్రాంతాల్లో కొన్ని మనకు ప్రాచీన కాలపు ఆనవాళ్ళు బయటపడ్డాయి కాబట్టి ఇది రెండింటిని బేస్ చేసుకొని బిట్ వచ్చినట్టు. అమ్రాబాద్ అంటే మనం ఏమన్నా ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్ అన్న, ఇందులో మహబూబ్ నగర్ ఆప్షన్లో లేదు. కొత్త జిల్లా ఎక్కడుంది? నాగర్ కర్నూల్ అంటే నాగర్ కర్నూల్. రైట్, ఏలేశ్వరం ఎక్కడుంది? ఏలేశ్వరం ఎక్కడుంది అంటే నల్గొండ జిల్లాలో ఉంది. అర్థమవుతుందా? నల్గొండ జిల్లాలో ఉంది. నల్గొండ అంటే నల్గొండ, ఏలేశ్వరం నల్గొండ జిల్లా. రైట్, అలాగే పాండవుల గుట్టలు. యాక్చువల్గా పాండవుల గుట్టలు అంటే వరంగల్ జిల్లా అని ఉంటుంది పాతది. కానీ ఇప్పుడు వరంగల్ నుంచి విడిపోయినటువంటిది ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏదైతే ఉందో అందులో ఉంటాయి అన్నమాట పాండవుల గుట్టలు. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ గణపురం. సో గణపూర్ కొండలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి గన్పూర్ కొండలు. ఈ ప్రాంతంలో మనకు ప్రాచీన కాలపు నాటి అవశేషాలు ఇక్కడ గుర్తించడం జరిగింది. అది ఆదిలాబాద్ జిల్లా. రైట్, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, BDA ఫస్ట్ అది చూసుకోండి. ఒకటో దానికి B, రెండో దానికి D, మూడో దానికి A. రైట్, రెండో దానికి ఏంటిది నాన్న? D. ఒకటో దానికి ఏంటిది? B. ఒకటో దానికి B ఎక్కడ ఉంది? ఒకటి B ఇవి రెండిటల్లో B ఉంది. రైట్, అంటే 2 చూసుకుందాం. ఆ 2 స్కిప్ చేయండి. నెక్స్ట్ ఏలేశ్వరం నల్గొండ జిల్లా. నల్గొండ అంటే D. రెండో దానికి D ఉండాలి. రెండో దానికి D అంటే మనకి రెండిట్లలో రెండో దానికి ఎక్కడుంది? D ఇది ఉంది. అంటే మనకు ఆన్సర్ ఇక్కడే దొరికిపోయింది. ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. మూడోది ఏమన్నాడు? మూడో దానికి A. ఎస్, మూడోది పాండవుల గుట్ట, జయశంకర్ భూపాలపల్లి. రైట్, నెక్స్ట్ వన్. ఇక మిగిలింది ఏంటిది? నాలుగోది C చూడండి. ఇగో గణపూర్, ఆదిలాబాద్. రైట్, ఈ రకంగా మనకు ఆన్సర్స్ అంటే ఇప్పుడు ఇట్లా మ్యాచ్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ కింద చూసుకొని ఫాలోఅప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త. భూమి చుట్టూ తిరుగుతుందని చెప్పింది ఎవరు? తిరగదని చెప్పింది. భూమి చుట్టూ తిరుగుతుందని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఉన్నారు. అర్థమవుతుందా? టాలమీ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూమి అనే దాని చుట్టే సూర్యుడు తిరుగుతుందని చెప్పింది. కానీ తర్వాత కాలంలో ప్రపంచ స్థాయిలో భూమి సూర్యుడు అంటే ప్రాచీన కాలంలో భారతదేశంలో గొప్ప సైంటిస్టు ఆర్యభట్ట ఏమన్నాడంటే భూమి చుట్టూ తిరగడం లేదు అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు, ఎవరి చుట్టూ తిరుగుతుండు? అసలు భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ భూమి తిరగడం లేదు అని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఎవరంటే శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట. గుప్తుల కాలం నాటి వ్యక్తి ఉన్నట్టు మనకు తెలుసు. ఇది గ్లోబు నమూనా కిందికి వస్తుంది, అట్లాగే మనకు హిస్టరీ పరంగా కూడా వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఆర్యభట్ట. రైట్, ఆ గుప్తుల కాలంలో మనకు నవరత్నాలు ఇలాంటి మీరు పేర్లే ఉంటారు. రైట్, ఆకాశంలోకి చూస్తే ఆ రోజులల్లో ఆర్యభట్ట అంట కలం పడితే కాళిదాస్ అని ఇట్లా కొన్ని నానుడి కూడా ఉండేది అంత గొప్పగా. రైట్, ఆర్యభట్ట ఏం చెప్పిండంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కానీ సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిండు. రైట్, ఇదే ఆధునిక కాలంలో చెప్పిన మరో వ్యక్తి ఎవరంటే ఓకే మన పేరే మనకు సూర్యకేంద్రక సిద్ధాంతం అని చెప్పినటువంటి వ్యక్తి కోపర్నికస్. దాన్నే మనము హీలియోసెంట్రిక్ థియరీ అంటాం. అర్థమవుతుందా? రైట్, చూడానా ఇప్పటి వరకు మనము ఈ క్వశ్చన్స్ అంటే గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఇప్పటి వరకు డిస్కస్ చేసినాం. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ ఏవైతేనో మనం తర్వాత క్లాస్లో కంటిన్యూషన్గా డిస్కస్ చేద్దాం.